హాయ్ అండి. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ వరల్డ్. నేనైతే ఈరోజు వీడియోలో మీకు థంబ్‌నెయిల్ పెట్టాను, చూసే ఉంటారు. బీరకాయతో విత్ ఎగ్ కర్రీ అనమాట. అది ఎలా తయారు చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. నెక్స్ట్ తర్వాత మనకి ఎండుమిర్చి, తాలింపు గింజలు ఇవన్నీ కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వేసుకుంటాం కదా యథావిధిగా. సో తర్వాత ఏంటి అని అంటే బీరకాయ ముక్క, కరివేపాకు, ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేసుకొని కొంచెం వేయించాలన్నమాట. చూసారా వీడియోలో నేను ఇలా వేస్తున్నాను అన్నమాట. ఇంకా ఏంటండి, వీడియోస్ చూసి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ నాకు సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉన్నారండి, అంటే అందులో నా తప్పు కూడా ఉంది. నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఇక నుంచి రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి చూస్తానండి. తర్వాత కొంచెం ఉల్లిగడ్డ మగ్గాక లైట్గా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఆ తర్వాత ఏంటంటే అల్లం పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. దాంట్లో అల్లం పేస్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలండి. ఫ్రెష్గా మనకి అల్లం పేస్ట్ ఉంచుకోవాలన్నమాట. తర్వాత బీరకాయ ముక్కలు, అల్లం పేస్ట్ మిస్ అయినట్లుంది, నేను వేసాను వీడియోలో మిస్ అయింది. సో బీరకాయ ముక్కలు వేసేసి మంచిగా ముక్కలన్నీ ఆయిల్, అల్లం పేస్టు ఇవన్నీ కలిసేలాగా మనం తిప్పుకోవాలన్నమాట. ఇంకా ఏంటండి, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. కాకపోతే ఈ కర్రీ మ్యాక్సిమం చాలా వరకు వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సరే, రాని వాళ్ళు అయితే చూసి నేర్చుకుంటారు కదా అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అనమాట. ముక్కలు మనం వేసిన తర్వాత లైట్ కొంచెం అంత సాల్ట్ వేసేస్తే మనకేంటంటే బీరకాయ ముక్కలు ఊరికనే మగ్గిపోతాయి అన్నమాట ఆ సాల్ట్ వల్ల. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది నాది కిచెన్కి సంబంధించిన రూమ్ అండి హౌస్లో. ఇంకా నాకు వచ్చేసి కిచెన్ పార్ట్ అనేది ఇంతే ఉంటుందండి. అందుకని నేను ఏంటంటే ఎక్కువగా వీడియోస్ నేను ఇప్పుడు కిచెన్ ఐటమ్ ఏది చేయాలన్నా కానీ కుక్ ఐటమ్స్ దేనికి సంబంధించిన ఏది చేయాలన్నా నాకు అసలు అవ్వట్లేదు అనమాట. షెల్ఫ్స్ కానీ గిన్నెలు కానీ చేతులు అందుబాటులో ఏది ఉండదు, విత్ కెమెరా పెట్టుకోవడానికి కూడా ఉండదు అనమాట. ఏదో అలా తిప్పలబడి వీడియోస్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ముక్కలు కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మనము దాంట్లో కారం, సరిపడా కారం వేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం వేసుకుంటే ముక్క సరిపడా ఉంటుంది అన్నమాట. మరి ఈ మగ్గనివ్వకూడదు, ఎందుకంటే మనం ఇందులో ఎగ్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి కూరంతా కొంచెం మనం అదే ఎగ్ వేయకపోతే మనం ఇంకొంచెం మగ్గనిస్తాము ముక్కల్ని. అందుకని చెప్పేసి ఎగ్గుతో పని ఉంటుంది కాబట్టి ఇది కొంచెం మగ్గగానే మనం ఇవి ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి టూ ఎగ్స్ అనేది ఒక గిన్నెలో కొట్టేసి స్మాష్ చేసుకొని పోయాలన్నమాట. నేను ఆ పోసే క్లిప్ కూడా మిస్ అయింది. సో నేనైతే పోసిన వీడియో తీసాను కానీ అది క్లిప్ మిస్ అయిందనమాట. సో ఇలా ఎగ్ అనేది యాడ్ చేసుకొని దాన్ని ఒక 1 మినిట్ అలా ఉంచేసి మళ్ళీ తర్వాత ఇలా కలపాలన్నమాట. మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. బీరకాయ ముక్కలకి ఎగ్ మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ముక్కలు మాడిపోకోకుండా చూడండి అలా కలిసిపోవాలన్నమాట. తర్వాత వచ్చేసి దీంట్లో మనకి కొంచెం అంత టేస్ట్ కోసం ఎక్స్ట్రా టేస్ట్ మనకు రావాలి కాబట్టి దీంట్లో మనకి అది కసూరి మెంతి అండి. ఆ కసూరి మెంతి కొంచెం అంతా మనం యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి అనమాట. మనకు తెలిసిందే కదండి, ప్రతి కూరలోనూ ధనియాల పొడి లేనిదైతే ఆ కూరగా ఫ్లేవర్ రాదు. సో ధనియాల పొడి అనేది యాడ్ చేసుకొని మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. ఒకసారి మంచి నీట్గా అన్నీ కలిపేలాగా కలిసేలాగా మొత్తం తిప్పుకోవాలన్నమాట. మెంతి ఆకు, ఈ ధనియాల పొడి మొత్తం కలిపేలాగా మనం దాన్ని తిప్పుకొని కింద అడుగు అంటకుండా తిప్పుకోవాలండి. మాడనివ్వకూడదు అనమాట కూరకి. ఇప్పుడు ఉన్నది అదేనండి, కూర మన దగ్గరుండి ఎంత శ్రద్ధగా చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట కూరలో. ఒకసారి నేనైతే ఉప్పు కారం చూస్తున్నాను. సో దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు తగ్గిందండి, తగ్గితే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాను. అలాగా చివరిలో ఏంటి అని అంటే మనకి ఏది తక్కువైంది ఎక్కువైంది మనం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక 2 మినిట్స్ ఎగ్ కొట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ దానికి వేగనివ్వాలన్నమాట. లేకపోతే ఎగ్గులో ఉన్న నీచు వాసన అనేది
స్మెల్ వస్తుందండి. అందుకని చెప్పేసి మనం కొంచెం దాన్ని వేగనివ్వాలన్నమాట. మళ్ళీ ఇంకొంచెం సేపు ఫ్రై కానివ్వాలి. ఓకేనా అండి. తర్వాత ఇంకా గిన్నెలో సర్వ్ చేశాను. చూడండి ఒక్కసారి కూర అయితే మొత్తానికి ఎలా వచ్చిందో, లుక్ ఎలా ఉందో చూడండి. లుక్ అనే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బీరకాయ విత్ ఎగ్ కర్రీ అనమాట. మీలో నాకు తెలిసి చేసి ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. చేయకపోతే కనుక చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా అండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.